విద్యుదయస్కాంత తరంగాల క్షేత్రాన్ని స్పెక్ట్రంగా వ్యవహరిస్తారు. సెల్ ఫోన్ ఆపరేటర్లు, కమ్యూనికేషన్ పరిశ్రమకు చెందిన వారి కోసం కేంద్రం వీటిని కేటాయిస్తోంది. రెండో తరం సెల్ ఫోన్ల కోసం స్పెక్ట్రం కేటాయింపుల్లో అవకతవకల కారణంగానే ప్రస్తుతం రాజా పదవి కోల్పోవాల్సి వచ్చింది. 2007లో టెలికాం శాఖ 2G స్పెక్ట్రం కేటాయింపుల కోసం బిడ్లు ఆహ్వానించింది. దరఖాస్తుల స్వీకరణకు అక్టోబర్ 1 తుది గడువని ప్రకటించిన సెప్టెంబర్ 25 లోపు వచ్చిన వాటినే పరిగణలోకి తీసుకోవడంపై వివాదం రాజుకుంది. దానికి తోడు ట్రాయ్ నిబంధనలకు విరుద్ధంగా 2001లో నిర్ణయించిన ధరకు అత్యంత చౌకగా టెలికాం రంగంలో ఏమాత్రం అనుభవం లేని సంస్థలకు 2G స్పెక్ట్రం కట్టబెట్టారు. టెలికాం మంత్రి రాజా నిర్ణయం కారణంగా 1,76 కోట్ల రూపాయలు నష్టపోవాల్సి వచ్చింది. భారీ స్థాయి ఒప్పందాల సమయంలో మంత్రిమండలి ఆమోదం తీసుకోవాల్సి ఉన్నా రాజా ఆ పని చేయలేదు. ఆయన నిర్ణయాల కారణంగా భారీగా నష్టపోతున్నామని భావించిన ప్రధాని తన అనుమతి లేకుండా కేటాయింపులు జరపవద్దని ఆదేశించిన రాజా వాటిని పెడచెవిన పెట్టారు. అతి తక్కువ ధరకే స్వాన్, యూనిటెక్ సంస్థలకు కేటాయింపులు చేశారు. 13 సర్కిళ్లలో కార్యకలాపాల కోసం 1,537 కోట్ల రూపాయలకు లైసెన్సు దక్కించుకున్న స్వాన్ కొద్ది నెలలకే 45% వాటాను ఎటినాలట్ సంస్థకు 4,500 కోట్ల రూపాయలకు విక్రయించింది. 22 సర్కిళ్లలో లైసెన్స్ కోసం 1,651 కోట్ల రూపాయలు చెల్లించిన యూనిటెక్ కేటాయింపులు జరిగిన కొద్ది వారాల్లోనే 60% వాటాను 6,120 కోట్ల రూపాయలకు నార్వే సంస్థ టెలెనార్కు అమ్మేసి భారీ లాభాన్ని ఆర్జించింది. కేంద్ర విజిలెన్స్ కమిషన్ సూచన మేరకు గత ఏడాది దర్యాప్తు చేపట్టిన సిబిఐ రాజా టెలికాం శాఖ కార్యాలయాలపై దాడులు నిర్వహించింది. ఒక లబ్ధిదారునితో మంత్రి జరిపిన సంభాషణ రికార్డును ఆదాయ పన్ను అధికారులు సంపాదించారు. స్పెక్ట్రం వ్యవహారంలో భారీ మొత్తంలో సొమ్ము చేతులు మారాయని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ నివేదికలో సైతం వెల్లడైంది. డీఎంకే కాలంలోనే అగ్రస్థానానికి చేరుకున్న నాయకుడు ఏ రాజా కరుణానిధికి అత్యంత విశ్వాసపాత్రుడిగా మెలుగుతూ యూపీఏ ప్రభుత్వంలో 2 సార్లు టెలికాం మంత్రి పదవిని దక్కించుకున్నారు. విద్యానాయకుడి దశ నుంచి అంచెలంచెలుగా ఎదిగిన రాజా ప్రస్థానాన్ని ఒకసారి పరిశీలిద్దాం. దేశంలోనే అతిపెద్ద కుంభకోణాల్లో ఒకటైన స్పెక్ట్రం 2G కేటాయింపుల్లో ఆరోపణలు ఎదుర్కొంటూ కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసిన ఏ రాజా 1963 మే 10న తమిళనాడులోని పెరంబదూరులో దళిత కుటుంబంలో జన్మించారు. విద్యార్థి దశ నుంచే రాజకీయాలపై ఆసక్తి ఉన్న రాజా డీఎంకే పార్టీ తరపున విద్యార్థి నాయకుడిగా అనేక పదవులు చేపట్టారు. ఈ సమయంలోనే పార్టీ కరుణానిధితో సత్సంబంధాలు ఏర్పరచుకొని ఆయనకు అత్యంత విశ్వాసపాత్రుడిగా పేరు తెచ్చుకున్నారు. వృత్తి న్యాయవాదైన రాజాకు సాహిత్యంపైన మంచి పట్టు ఉండటం కరుణానిధిని ఆకర్షించింది. ఆయన ప్రోత్సాహంతో రాజా 1996లో తొలిసారి లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందారు. ఎంపీగా గెలిచిన 3 ఏళ్లలోనే గ్రామీణాభివృద్ధి మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అనంతరం 2007లో అప్పటి టెలికాం మంత్రి దయానిధి మారన్ రాజీనామాతో ఆ శాఖ పగ్గాలు రాజా చేతికొచ్చాయి. 2G స్పెక్ట్రం కేటాయింపుల్లో రాజా అవకతవకలకు పాల్పడ్డారని ఎన్ని విమర్శలు వచ్చినా పదవి నుంచి తప్పించేందుకు కరుణానిధి అంగీకరించలేదు. 2009 ఎన్నికల్లో రెండో దఫా అధికారంలోకి వచ్చాక టెలికాం మంత్రి పదవి ఆయనకే దక్కింది. 10 ఏళ్లు కొనసాగుతున్న రాజా 3 కేంద్ర మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. ఇప్పుడు కాసేపు విరామం.